ఈ నెల 29వ తేదీ నుండి 2 రోజుల పాటు కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాక్ బృందం పర్యటించనున్నట్లు కళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ బి చక్రవర్తి తెలిపారు. బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ న్యాక్ బృందం రాకతో ఈసారి తమ కళాశాలకు మంచి ర్యాంకింగ్ వస్తుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గతంలో తమ కళాశాలకు న్యాక్ ఏ గుర్తింపు ఇవ్వడం జరిగిందని ఈసారి మరింత మంచి ర్యాంక్ వస్తుందని ఆశతో ఉన్నామని ఆయన వివరించారు. మేము ఈ న్యాక్ గ్రేడింగ్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగాయి. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు ఈ టీంను మనకు పంపిస్తున్నారు. వాళ్ళు రేపు ఎల్లుండి కూడా మన కళాశాలలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని సపోర్ట్ సిస్టమ్స్, వసతులు అన్ని వాళ్ళు విజిట్ చేసి ఈ కళాశాల తాలూకా నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయనేది ఒక గ్రేడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇందులో భాగంగా మనకి ముగ్గురు స్టాల్వర్డ్స్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వస్తున్నారు. దీనికి ఈ టీంకి చైర్మన్గా విజేందర్ కుమార్ పునియా గారు వస్తున్నారండి. విజేందర్ కుమార్ పునియా. అలాగే దేవాశిష్ కౌర్, ఈయన ప్రొఫెసర్, అస్సాం యూనివర్సిటీ నుంచి ఈయన వస్తున్నారు. అలాగే ఇంకొక ఆయన ప్రొఫెసర్ మొహిద్దీన్ గారు. ఈ ముగ్గురు ఇక్కడ పునియా గారేమో దీనికి టీంకి చైర్మన్గా ఉన్నారు. మిగతా ఇద్దరు కూడా మెంబర్స్గా ఉంటారు. ఈ ముగ్గురు వీరితో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రిప్రజెంటేటివ్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కలిసి ఈ కళాశాలని పూర్తిగా అన్ని విధాలుగా విశ్లేషించి ఇక్కడున్న ప్రమాణాలన్నీ కూడా తెలుసుకుని వారు ఒక గ్రేడింగ్ అనేది ఇవ్వడానికి సిఫారసు చేస్తారు. అందుకోసం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కాలేజీలో ఇంతవరకు చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు కూడాను గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి టీచింగ్ లెర్నింగ్ కావచ్చు, లేదు అంటే అదర్ యాక్టివిటీస్, వీటికి సంబంధించిన డేటాను అంతటినీ కూడాను రెడీ చేయడం జరిగింది. వాళ్ళు రేపు వచ్చినప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ని విజిట్ చేస్తారు. అలాగే ప్రిన్సిపల్ గారు, మా ఐక్యూఎస్సి కోఆర్డినేటర్ గారు వాళ్ళతో పాటు ఉండి ఈ విషయాలన్నీ కూడా వివరించడం జరుగుతుంది. ప్రిన్సిపల్ గారు ఒక విస్తృతమైన ప్రజెంటేషన్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ 2 డేస్ అయిపోయిన తర్వాత వాళ్ళ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తారండి. దాని ప్రకారం ఈ కళాశాలకు మరలా ఒక విశిష్టమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇప్పటి వరకు మనం 3 సార్లు ఈ న్యాక్ అసెస్మెంట్కి వెళ్ళడం జరిగింది. ఈ కాలేజీ మనది. ఆల్రెడీ లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మాకు ఏ గ్రేడ్ అనేది లభించింది. ఈసారి కూడాను ఏ గ్రేడ్ లేదా ఇంకేదైనా మంచి గ్రేడ్ వస్తుందని మేము ఆశాభావంతో ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ పూర్తయిపోయినాయి. వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. వాళ్ళు రేపు వచ్చి అసెస్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ టీం కూడా అక్కడి నుంచి బయలుదేరడం కూడా జరిగింది. ఇది ఈ న్యాక్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీ ముందుంచడం జరిగింది.